తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా నేడు రెండో విడత రైతు రుణమాఫీ కానుంది. అసెంబ్లీ వేదికగా మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత రైతు రుణమాఫీ చేయనున్నారు. ఈ నెల 18న తొలి విడతలో లక్షలోపు రుణాలు మాఫీ చేసిన సంగతి తెలిసిందే. లక్షలోపు రుణాలున్న దాదాపు 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 6,000 కోట్లకు పైగా నిధులు జమ చేశారు. జూలై 31లోగా రెండో విడత మాఫీ చేస్తామని రేవంత్ ప్రభుత్వం చెప్పిన విధంగా నేడు రుణమాఫీకి సిద్ధమైంది. రెండో విడతలో భాగంగా 1,00,000 నుంచి 1,50,000 వరకు రుణాలు తీసుకున్న రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ దఫాలో దాదాపు 7 లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు. అందుకు 7,000 కోట్లు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. అసెంబ్లీ ఆవరణలో 12 గంటలకు సీఎం రేవంత్ లాంఛనంగా రెండో విడత మాఫీని చేయనున్నారు. అందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శాసనసభ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమానికి సంబంధించి రెండో విడత రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం. ఇది ప్రభుత్వానికి సంబంధించినంతవరకు